హాయ్ ఫ్రెండ్స్, నేను ఇంతకుముందు రియల్ నెంబర్స్ చాప్టర్ 1.2 పార్ట్ 1 తీశాను. దానికి కంటిన్యూషన్గా ఈ వీడియో. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లంకి వెళ్దాం. ఎక్సర్సైజ్ 1.2లో ఫైండ్ ద ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఆఫ్ ఇంటీజర్స్ అండ్ వెరిఫై దట్ ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్. అంటే ఫస్ట్ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి, ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. దాని తర్వాత ప్రొడక్ట్ వెరిఫై అవుతుందా లేదా చూసుకోవాలి. మనకిచ్చిన నెంబర్స్ ఏంటి? 26ని ఎలా రాయొచ్చు? 2 × 13. 26ని 2తో డివైడ్ చేస్తే 13. సో ఇవే ప్రైమ్ ఫ్యాక్టర్స్. నెక్స్ట్ 91 ఎలా రాయొచ్చు? 91 ఇక్కడ చూద్దాం. 7 13. ఈ రెండే ప్రైమ్ నెంబర్స్. సో 7 × 13. ఇప్పుడు మనకి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ హెచ్సిఎఫ్ ఏమొస్తుంది? స్మాలెస్ట్ ఎక్స్పోనెంట్ ఆఫ్ కామన్ ఫ్యాక్టర్. స్మాలెస్ట్ ఎక్స్పోనెంట్ కామన్ ఏముంది? 13 ఉంది. 13లో స్మాలెస్ట్ ఎక్స్పోనెంట్ అంటే 1 కదా. సో హెచ్సిఎఫ్ ఈక్వల్ టు 13. నెక్స్ట్ ఎల్సిఎం అంటే గ్రేటెస్ట్ ఎక్స్పోనెంట్ ప్రొడక్ట్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ గ్రేటెస్ట్ ఎక్స్పోనెంట్ ఆఫ్ ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్. సో మనకి ఎల్సిఎం ఏమవుతుంది? ఎల్సిఎంలో ఇక్కడ చూడండి, కామన్గా ఉన్న దాంట్లో ఎక్స్పోనెంట్ 1. ఈచ్ ఫ్యాక్టర్ రాసుకోవాలి. అంటే 2 × 7 × 13. ఇది ఎల్సిఎం. సాల్వ్ చేస్తే మనకి 26 × 91 కదా, 182 వస్తుంది ఎల్సిఎం. నెక్స్ట్ ప్రొడక్ట్ వెరిఫై చేయాలి. హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ గివెన్ నెంబర్స్. సో ఎల్సిఎం ఏంటి ఇక్కడ? హెచ్సిఎఫ్ ఏమొచ్చింది మనకి? 13 వచ్చింది. ఎల్సిఎం 182. ప్రొడక్ట్ ఆఫ్ నెంబర్స్ 26 × 91. సో మనకి 26 × 91 చేద్దాం. ఇంత వచ్చింది 1366. 13 × 182 చేద్దాం. సారీ, ఇక్కడ మిస్టేక్ వచ్చింది. 23 మనకి 2366 వచ్చింది. సో 2 మల్టిప్లై చేస్తే 2366 ఈక్వల్ టు 2366 సేమ్ కదా. సో హెన్స్ వెరిఫైడ్ అని రాసేసేయండి. నెక్స్ట్ బిట్ సేమ్ ఇందాక చేసినట్టే మనం 510కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏమొచ్చినాయి? 510కి 2 × 3 × 5 × 17.
సో 92కి నెక్స్ట్ 92కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ 2 స్క్వేర్ ఇంటూ 23. ఇప్పుడు మనకి హెచ్సిఎఫ్ కావాలి. హెచ్సిఎఫ్ అంటే తెలుసు కదా, లీస్ట్ ఎక్స్పోనెంట్ అండ్ కామన్ ఫ్యాక్టర్. కామన్గా ఏముంది మనకి 2 ఒకటే ఉంది కాబట్టి హెచ్సిఎఫ్ ఈస్ 2. ఎల్సిఎం ఏమొస్తుంది? ఎల్సిఎం అంటే కామన్గా ఉన్నవి విత్ గ్రేటెస్ట్ ఎక్స్పోనెంట్స్, అంటే 2 స్క్వేర్ ఇంటూ 3 ఇంటూ ఇవన్నీ యాడ్ చేయాలి. 5 ఇంటూ 17 ఇంటూ 23. ఇప్పుడు ఎల్సిఎం మనకి 23460 వస్తుంది. ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ నెంబర్స్. అవునా కాదా వెరిఫై చేసుకోవాలి. 23460 ఇంటూ 2 హెచ్సిఎఫ్, ఇది ప్రొడక్ట్ ఆఫ్ నెంబర్స్ 510 ఇంటూ 92. మనకి 23460 ఇంటూ 2 అంటే 0. ఇది లెఫ్ట్ సైడ్ ఎల్హెచ్ఎస్, ఇది ఎల్హెచ్ఎస్, ఇది ఆర్హెచ్ఎస్. ఎల్హెచ్ఎస్ ఏమొచ్చింది 46920. ఇప్పుడు ఆర్హెచ్ఎస్ కావాలి. ఆర్హెచ్ఎస్ కావాలంటే 510 ఇంటూ 92. సో సేమ్ వచ్చింది కదా 46920. LHS ఈక్వల్ టు RHS, హెన్స్ వెరిఫైడ్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. 336 and 54. 336 and 54. సో 336కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ చూద్దాం. 336ని ఇలా చేస్తే మనకి ప్రైమ్ ఫ్యాక్టర్స్ వస్తుంది. ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏమొస్తాయంటే 2/4 ఇంటూ 3 ఇంటూ 7. మనకి సేమ్ అలానే 54కి కూడా చేయాలి. 54కి చేస్తే 2 ఇంటూ 3 క్యూబ్ వస్తుంది. సో మనకి హెచ్సిఎఫ్ కావాలి. హెచ్సిఎఫ్ అంటే ఇందాక చెప్పాము కదా, స్మాలెస్ట్ ఎక్స్పోనెంట్ ఆఫ్ కామన్ ఫ్యాక్టర్. స్మాలెస్ట్ ఏమున్నాయి? ఇది కామన్ ఫ్యాక్టర్స్ 2 ఉన్నాయి, 3 ఉన్నాయి. 2లో 2/1 ఉంది, 2/4 ఉంది. 3లో 3/1 ఉంది, 3/3 ఉంది. కామన్ ఫ్యాక్టర్స్ స్మాలెస్ట్ ఎక్స్పోనెంట్ అంటే 2 ఇంటూ 3. ఎల్సిఎం అంటే ఎవ్రీ కామన్ ఫ్యాక్టర్, ఎవ్రీ ప్రైమ్ ఫ్యాక్టర్ విత్ గ్రేటెస్ట్ ఎక్స్పోనెంట్. గ్రేటెస్ట్ ఎక్స్పోనెంట్ అంటే 2లో గ్రేటెస్ట్ ఏముంది 4, 3లో గ్రేటెస్ట్ 3/3 ఇంటూ 7. మనకి ఎల్సిఎం ఏమొస్తుంది 3024. ఇది మల్టిప్లై చేస్తే నెక్స్ట్ ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ నెంబర్స్. సో ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఏమొచ్చింది 2 ఇంటూ 3 6. 6 ఇంటూ 3024 ఈక్వల్ టు 336 ఇంటూ 54. అవునా కాదా అని చూసుకోవాలి. ఇది ఎల్హెచ్ఎస్, ఆర్హెచ్ఎస్. సో ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అయితే అది ప్రూఫ్. మనం చెక్ చేసుకుందాం. 3024 ఇంటూ 6 ఏమొచ్చింది? ఎల్హెచ్ఎస్ 18144 వచ్చింది. ఆర్హెచ్ఎస్ కూడా సేమ్ అదే వస్తుందా లేదు చూసుకుందాం. ఆర్హెచ్ఎస్లో 336 ఇంటూ 54.
ఇక్కడ చిన్న మిస్టేక్ జరిగింది, 3 అంటే ఇక్కడ 1. సో మనకి LHS ఈక్వల్ టు RHS, హెన్స్ ప్రూఫ్డ్. నెక్స్ట్ ప్రాబ్లం సేమ్ LCM అండ్ HCF ఫైండ్ అవుట్ చేయాలి. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ లాగా ఫైండ్ ద LCM అండ్ HCF ఆఫ్ ద ఫాలోయింగ్ ఇంటీజర్స్ బై అప్లయింగ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. అప్పుడు నెంబర్స్ ఏమి ఇచ్చారు, 12, 15 అండ్ 21. 12కి ఫ్యాక్టర్స్ ఏమొస్తాయంటే 2² × 3. సో మనం డైరెక్ట్ సాల్వ్ చేసేలాగా ప్రాక్టీస్ చేయాలి. కావాలంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది సింప్లిఫై చేసేసి రాసిస్తాను. 15కి 3 × 5, 21 ఏం రాయొచ్చు, 3 × 7. సో మనకి HCF కామన్ ఫ్యాక్టర్ విత్ లీస్ట్ ఎక్స్పోనెంట్ ఏముంది, కామన్ ఫ్యాక్టర్ 3 నెంబర్స్లో కామన్ ఫ్యాక్టర్ చూసుకోవాలి మనం. సో HCF ఈజ్ 3, LCM ఈజ్ ఆల్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ని యాడ్ చేయాలి విత్ గ్రేటెస్ట్ ఎక్స్పోనెంట్స్ ఉన్నవి. సో మనకి LCM ఏమొస్తుంది, 420. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాము. నెక్స్ట్ బిట్, థర్డ్ ప్రాబ్లంలో నెక్స్ట్ బిట్ ఇచ్చిన నెంబర్స్ ఏంటి మనకి, 17, 23 అండ్ 29. 17కి ఫ్యాక్టర్స్ ఏముంటాయి, 17 and 1. 23 దేంతో డివైడ్ అవ్వదు, 23 and 1తోనే డివైడ్ అవుతుంది. 29 కూడా అంతే, 29 and 1తోనే డివైడ్ అవుతుంది. సో మనకి ఇక్కడ HCF అంటే కామన్గా ఉన్నది ఏంటి, 1. LCM ఈక్వల్ టు అన్నీ రాయాలి, అన్నీ కంబైన్ చేసి 1 × 17 × 23 × 29. సో మనకి సాల్వ్ చేస్తే 11339 వస్తుంది. ఇది LCM. అందులోనే థర్డ్ బిట్కి వెళ్దాం. ఇచ్చిన నెంబర్స్ 8, 9 and 25. 8ని ఎలా రాసుకోవచ్చు, 2³ 9ని ఎలా రాసుకోవచ్చు, 3 3s are 9, సో 3². 25ని ఎలా రాసుకోవచ్చు, 5 5s are 25, సో 5 × 5. ఇదే సింప్లిఫై చేస్తే ఇలా రాసుకోవచ్చు. సో HCF అంటే కామన్గా ఉన్నవి ఏంటి, కామన్గా ఏవి లేవు. సో ఇంటూ 1 కూడా మనకి ప్రైమ్ ఫ్యాక్టరే, కానీ మనం 1 యూజ్ ఉండదు కాబట్టి రాసుకోము. కానీ HCF ఇలా ఏ కామన్ ఫ్యాక్టర్ లేనప్పుడు HCF 1 అవుతుంది. LCM ఈక్వల్ టు అన్ని ప్రొడక్ట్స్ కంబైన్ చేయాలి. సో 2³ × 3² × 5². సో ఇది ప్రొడక్ట్ చేస్తే మనకి 1800 వస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. ఫోర్త్ ప్రాబ్లం, గివెన్ దట్ HCF ఆఫ్ 306 and 657 ఈజ్ 9, ఫైండ్ LCM ఆఫ్ 306 and 657. సో మనకి HCF ఆఫ్ 306 అండ్ గివెన్ దట్ అని రాసుకోవాలి. 306 and 657 ఈజ్ 9, కానీ మనకి LCM కావాలి. LCM కావాలంటే జనరల్గా 306ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాసుకొని 657ని ప్రైమ్ ఫ్యాక్టర్ రాసుకొని LCMలో కామన్ తీసుకోవచ్చు. లేకపోతే HCF ఇంటూ LCM ఈక్వల్ టు 306 × 657. సో ఇక్కడ HCF మనకి 9 తెలుసు కాబట్టి LCMని LCM అని రాసుకొని 306ని 657తో మల్టిప్లై చేయాలి.
మనకి ఇలా వస్తుంది 201042. సో ఎల్సిఎం కావాలంటే 201042ని ఈ 9 వచ్చేసి ఇక్కడ డివిజన్ కిందికి వస్తుంది. 9తో డివైడ్ చేస్తే 338. సో మనకి ఎల్సిఎం ఈక్వల్ టు 22338. ఇది ఆన్సర్. అలా కాకుండా ఇందాక రాసుకున్నట్టు ప్రైమ్ ఫ్యాక్టర్స్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ప్రైమ్ ఫ్యాక్టర్స్ మనకి 2 × 3² × 17 వచ్చింది. 657కి 219 అంటే 3తో డివైడ్ చేస్తే 73 ప్రైమ్ ఫ్యాక్టర్ కాబట్టి అలానే ఉంచుద్దాం. ఇక్కడ ఏం రాసుకోవచ్చు, 3² × 73. సో లీస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏం రాయొచ్చు, 2 × 3² × 17 × 73. సో మనకి ఇది ఇలానే రాసుకోవచ్చు, లేదా సాల్వ్ చేస్తే మనకి ఈ నెంబర్ వస్తుంది. నెక్స్ట్ 5th ప్రాబ్లంకి వెళ్దాం. చెక్ వెదర్ 6n కెన్ ఎండ్ విత్ ద డిజిట్ 0 ఫర్ ఎనీ న్యాచురల్ నెంబర్ n. అంటే ఇందాక 4n కనుక్కున్నాం కదా, సో ఇలానే 6n అనేది ఎండ్ 0 రావాలి. అంటే 6/1, 6/2, 6/3 సో ఆన్లో ఏదన్నా ఒక నెంబర్లో యూనిట్ డిజిట్ 0 రావాలి. వేర్ n ఈక్వల్ టు 1, 2, 3 సో ఆన్ ఇన్ఫినిటీ. n అంటే న్యాచురల్ నెంబర్స్. 6/1 అంటే 6² అంటే 36, 6³ అంటే 216. సో ఇలా ప్రతి నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలంటే కష్టం కాబట్టి మనం 6/nని సింప్లెస్ట్ ఫామ్ 2 × 3 అంటే 6 కదా, హోల్ పవర్ n. 2 × 3 ఎందుకు రాసుకున్నామంటే 2 and 3 ఆర్ ప్రైమ్ నెంబర్స్. సో యూనిట్ డిజిట్ 0 అవ్వాలంటే డివిజిబుల్ బై 5 అవ్వాలి. సో ఇక్కడ మనకు ప్రైమ్ నెంబర్స్లో 5 ఉందా, లేదు. సో దేర్ ఆర్ no natural numbers in the form 6/n ends with 0. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. 6th ప్రాబ్లం. ఎక్స్ప్లెయిన్ వై 7 × 11 × 13 + 13 and 7 × 6 × 5 × 4 × 3 × 2 × 1 + 5 ఆర్ కాంపోజిట్ నెంబర్స్. కాంపోజిట్ నెంబర్స్ అంటే దే హ్యావ్ కామన్ ఫ్యాక్టర్స్ అదర్ దాన్, అంటే 1 కాకుండా అదర్ దాన్ 1 అండ్ ఇట్ సెల్ఫ్ అంటే అదే నెంబర్. సో మనం ఫస్ట్ 7 × 11 × 13 + 13 తీసుకుందాం. సో ఇక్కడ 13 కామన్ ఉంది కాబట్టి 13 తీసుకొని 7 × 11 + 1 ఇదేమవుతుంది, 7 × 11 అంటే 77. 13 × 77 + 1 ఇదేం రాయొచ్చు, 13 × 78. 78 అంటే 13 × 78. ఇది 1 కాకుండా అదే నెంబర్ ఇట్ సెల్ఫ్ కాకుండా
మనకి 1378 వచ్చాయి కాబట్టి ఇట్స్ కాంపోజిట్. నెక్స్ట్ మనకి ఇచ్చిన నెంబర్లో 7 × 6 × 5 × 4 × 3 × 2 × 1 + 5. సేమ్ ఇది కూడా అలానే 5 కామన్ తీసి 7 × 6 × 4 × 3 × 2 × 1 + 1. ఇది మల్టిప్లై చేస్తే 624. ఇది చేస్తే మనకి 1008 + 1 అంటే 5 × 1009. ఇదొక కామన్ ఫ్యాక్టర్, ఇదొక కామన్ ఫ్యాక్టర్. సో ఈ నెంబర్కి మనం 1 కాకుండా ఇట్ సెల్ఫ్ అంటే అదే నెంబర్ కాకుండా 1009 × 5 అనేది ఒక నెంబర్ కాకుండా 5 and 1009 ఫ్యాక్టర్స్ కాబట్టి ఇట్స్ కాంపోజిట్ నెంబర్. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. 7th ప్రాబ్లం. దేర్ ఈజ్ అ సర్క్యులర్ పాత్ అరౌండ్ ఏ స్పోర్ట్స్ ఫీల్డ్. సోనియా టేక్స్ 18 minutes. అండర్లైన్ చేద్దాం. టు డ్రైవ్ 1 round ఆఫ్ ద ఫీల్డ్ వైల్ రవి టేక్స్ 12 minutes for the same. Suppose they both start at the same point and the same time and go in the same direction. After how many minutes will they meet again at the starting point? అంటే సోనియా 18 minutes తీసుకుంటుంది. దేనికి? ఇక్కడ స్టార్ట్ చేస్తే ఇలా మొత్తం సర్కిల్ తిరగడానికి 18 minutes తీసుకుంటుంది. రవి 12 minutes. కానీ ఎక్కడ స్టార్ట్ చేశాడో మనకు తెలీదు. ఎక్కడ స్టార్ట్ చేసినా 12 minutes తీసుకుంటుంది. ఇప్పుడు సపోజ్ రవి సోనియా సేమ్ టైం అండ్ సేమ్ పాయింట్, ఒకే పాయింట్ దగ్గర ఒకే టైం దగ్గర మీట్ అవుతాయి. అంటే ఇక్కడ మీట్ అవుతున్నారు, స్టార్ట్ అవుతున్నారు. ఇక్కడ మీట్ అయ్యి ఇక్కడికి రావాలంటే వాళ్ళ టైం డిఫరెంట్ కాబట్టి నెక్స్ట్ ఎక్కడ కలుస్తారు అంటే ఇక్కడే కావచ్చు. ఆ కలిసే టైం మనం ఫైండ్ అవుట్ చేయాలంటే కామన్గా ఎక్కడ కలుస్తారు అంటే 18కి 12కి ఎల్సిఎం తీసుకోవాలి. ఇది ఎందుకు అంటే సేమ్ డైరెక్షన్ కాబట్టి, మెయిన్గా సేమ్ డైరెక్షన్ కాబట్టి ఎల్సిఎం. అదే ఆపోజిట్ డైరెక్షన్ అంటే ఆపోజిట్ డైరెక్షన్లో అంటే వాళ్ళు ఎక్కడ కలుస్తారు ఆపోజిట్లో అంటే హైయెస్ట్ కామన్ అంటే హెచ్సిఎఫ్ తీసుకోవాలి. ఇప్పుడు సేమ్ డైరెక్షన్ కాబట్టి ఎల్సిఎం ఆఫ్ 18, 12. 18 ఏం రాసుకోవచ్చు? 2 9s 2 × 3². 12 ఏం రాసుకోవచ్చు? 2 × 2 × 3 అంటే 4 3s 2² × 3. సో ఎల్సిఎం ఏమవుతుంది? కామన్ ఏముంది? 2 ఉంది, 2². సో గ్రేటెస్ట్ ఫ్యాక్టర్ కాబట్టి 2². 3 కామన్ ఉంది కాబట్టి 3కి గ్రేటెస్ట్ ఎక్స్పోనెంట్ 3². ఇది 4 × 9 36. అంటే సోనియా అండ్ రవి మీట్స్ ఎట్ 36 minutes. ఇది ఎందుకు అంటే ఒకరు ఫాస్ట్గా రన్ చేయొచ్చు, ఒకరు స్లోగా రన్ చేయొచ్చు. సో వాళ్ళ టైమింగ్ సేమ్ కాదు కాబట్టి ఎల్సిఎం తీసుకున్నాం. ఒకవేళ హెచ్సిఎఫ్ తీసుకొని ఉంటే అంటే ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళి ఉంటే వాళ్ళు 2 × 3 అంటే 6 minutesకే మీట్ అవుతారు వాళ్ళు. సో ఫ్రెండ్స్, ఇది చాప్టర్ 1.2. నెక్స్ట్ చాప్టర్ 1.3 లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.